బాధిత కుటుంబ సభ్యులకి దేవాదాయ శాఖ పరిధిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఆ కుటుంబ సభ్యులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా మరి ఆ శాఖ అధికారుల్ని ఆదేశించడం జరిగిందని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు కూడా దీని మీద వెంటనే స్పందించి చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు కూడా మరి స్వయాన ప్రధానమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మరోవైపు గోడ కూలిన ప్రదేశంలో శిథిరాలను వెంటనే తొలగించడం కోసం ఎక్విప్మెంట్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ని అందరినీ కూడా వినియోగించి అక్కడ ఎటువంటి తర్వాత కార్యక్రమాలకి దేవాలయ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం లేకుండా కూడా మరి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి ఇది ఒక దుర్ఘటనగా బాధాకరమైన సంఘటనగా భావించాలి తప్పితే ప్రతిపక్షం దీన్ని శవరాజకీయాలు చేయటానికి వాడుకోవటం చాలా శోచనీయం. వారి దిగజారుతనం దివాలా కోరుతనానికి అద్దం పడుతుందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా వారు ఎంతటికి దిగజారిపోయారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మన పార్టీలు హిందువులని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి, హిందువుల మనోభావాలను కాపాడటంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందని చెప్పేసి తీవ్రమైన కామెంట్స్ చేయటం చాలా బాధాకరం. ఇంత దిగజారి అంటే ఒక దుర్ఘటన జరిగింది. దానికి కారణం ఏమిటంటే ఊహించని రీతిలో అత్యధిక వర్షపాతం, ఉరుములతో కూడిన వర్షపాతం రావటం మూలంగా ఈ దుర్ఘటన జరిగింది. దుర్ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి మరి నష్టపోయిన వారికి నష్టపరిహారం కానివ్వండి, అదేవిధంగా తర్వాత అటువంటి జరగకోకుండా దాని మీద ఎంక్వైరీ కమిటీని వేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా తీసుకుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో శవరాజకీయాలు చేయటం ఎంతవరకు సబో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. హిందువుల మనోభావాల గురించి మాట్లాడే ఈ పెద్ద మనుషులు వారు 2019, 2024 మధ్యలో ఎటువంటి ఘోరాలు చేశారో కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిందని మనం చేస్తాను. దాదాపు 400 సంవత్సరాల పురాతనమైన రామతీర్థంలో రాముడి విగ్రహానికి ఎటువంటి విధ్వంసం కలిగించారో కూడా ఒకసారి ఆలోచించాలి. అంతేకాకుండా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రథం ఏ విధంగా ధ్వంసం చేసింది, అగ్నికి ఆహుతైంది కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా సింహాలు విజయవాడ కనకదుర్గ గుడిలో 3 వెండి సింహాల్ని దొంగతనం చేసి దొంగిలించిన వైనం కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చిత్తూరులో 12వ శతాబ్దంలోని శివాలయాన్ని కూడా, 12వ శతాబ్దం అంటే ఎంత పురాతనమైన దేవాలయం ఒకసారి, దాన్ని కూడా ధ్వంసం చేశారు. సో ఈ పెద్ద మనుషులు ఈ జరిగిన దుర్ఘటనని ఏ విధంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, అన్ని మతాల విశ్వాసాలని గౌరవిస్తాం, వారి విశ్వాసాలకు తగ్గట్టు వారి హక్కులను కాపాడటానికే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో తెలియచేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కేవలం ఇటువంటి శవరాజకీయాలు మానుకొని మరి ఏదైనా చేయగలిగితే నష్టపోయిన కుటుంబాలకి ఏదైనా సహాయం చేయాలి తప్పితే ఇటువంటి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడతాం శోచ్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మే 2వ తారీఖున, ఎందుకంటే ఈ దుర్ఘటన జరిగిన సమయంలో మరి చెప్పొచ్చో లేదో కానీ మరి 2వ తారీఖున ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారి రాకని అమరావతి పునః ప్రారంభానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తామని
మరి 2వ తారీఖున ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి, ఎందుకంటే విధ్వంసకర పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు, పునర్నిర్మాణం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని గుర్తించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక సెలబ్రేటివ్ మోడ్లో చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. నేను చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించి మరి ముఖ్యమంత్రి గారికి, మరి ప్రధానమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికే కార్యక్రమాలు మొదలుపెట్టాం. దాదాపు 3.5 నుంచి 5 లక్షల మంది జన సమీకరణ. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ఉత్సాహభరితమైన వాతావరణం కనబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి రాజధాని ఏమిటి అంటే చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల నుండి ఈరోజు మాకు ఒక గర్వకారణమైన రాజధాని నిర్మించబడబోతుంది. ప్రపంచంలోనే ఇంత ప్లాన్డ్ సిటీ ఎక్కడ లేని విధంగా అమరావతిలో, మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఒక ఎకనామిక్ పవర్గా మారే విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ ప్రభుత్వం, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో కృషి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి గత 5 సంవత్సరాల్లో సగంలో ఉన్న కట్టడాల్ని ఏ విధంగా విధ్వంసం చేసేసిందో, ఆఖరికి ఏ విధంగా పిచ్చి తుప్పలు లేతే పిచ్చి చెట్లు మొలిపించేసి ఏ విధంగా